ఎక్కడ అడుగడుగున ప్రజల నీరాజనం పట్టి కాలాతీతానికి మీ అందరినీ కూడా క్షమించమని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. గొల్లప్రోలు ఇవాళ ఈ కార్యక్రమం దాదాపుగా 3 గంటలు ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఆలస్యం అయినా కూడా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. ఆలస్యమైనా కూడా భోజనం చేయడానికో నిద్రపోవడానికో ఏ ఒక్కరూ కూడా కారణాలు చూపడం లేదు. ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కష్టం అనిపించిన నడి రోడ్డన్న సంగతి కూడా తెలిసి ఉన్నా అన్నీ కూడా పక్కన నెట్టేసి వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నారు, ఇంతటి ఆత్మీయతలను పంచిపెడుతున్నారు, ఎంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఇంతటి ఆత్మీయతల మధ్యలో నిలుచుని ఇవాళ ప్రసంగం చేస్తున్నాము అనంటే మీ అందరికీ కూడా బహుశా తెలిసే ఉంటుంది. మరో 45 రోజుల్లో వార్డు మెంబర్ల ఎలక్షన్ల దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దాకా కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లోనే మన తలరాతలను మార్చిపోయే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ 45 రోజుల్లో ఎన్నికలు అన్నీ కూడా జరగనున్నాయి. ఇవాళ ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలో ఇవాళ మనందరం కూడా మనల్ని ఒక మాట అడగాలి, మనల్ని ఒక మాట మనం ప్రశ్నించుకోవాలి. ఎలాంటి నాయకుడు మనకు కావాలి అని చెప్పి మనమంతా కూడా మనల్ని ప్రశ్నించుకోవాలి. ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నవాడు, ప్రతి పేదవాడు మనసెరిగినవాడు,
చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి అన్న ఆరాటం ఉన్నవాడినే మన నాయకుడిగా మనం తెచ్చుకోవాలి. ఇవాళ ఒక్కటి విషయం చెప్పాలి. ఆ విషయం ఏమిటి అనంటే, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనంటే, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి సగర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి, ఫలాని వాడు మా నాయకుడు అని. ఆ దివంగత నేత ఎప్పుడూ ఒక్క మాట అంటూ ఉండేవాడు, రాజకీయాలలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనంటే, ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బ్రతికామన్నదే ముఖ్యము అని. నిజంగా ఇవాళ ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి గురించి, చనిపోయిన వ్యక్తి గురించి 5 ఏళ్ల తర్వాత కూడా ఇవాళకి కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరైనా అడిగితే ఇవాళకి కూడా చెయ్యి నేరుగా గుండె వైపుకు పోతుంది. పోయి మా గుండెల లోతుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను మా ప్రతి గుండె చప్పుడులోనూ ఇవాళకి కూడా బ్రతికే ఉన్నాడు అన్న సమాధానం వినిపిస్తుంది. ఇవాళ 8.5 కోటి ప్రజానికంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండే అవకాశం. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఆ వ్యక్తి కూర్చొని ఉన్నప్పుడు ఏ విధంగా ఆ వ్యక్తి ప్రజల గుండె చప్పుడు వింటాడు, ఏ విధంగా ఆ వ్యక్తి ప్రజల మనసెరుగుతాడు, ఏ విధంగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం ఆరాటపడతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కానీ, ఆ వ్యక్తి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. ఫలాని నాయకుడు ఉండేవాడు అని చెప్పి గొప్పగా కూడా చెప్పుకుంటారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన నిజంగా ఒక్క వచనంలో ఆ పాలన గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్పగలను. రాముడి రాజ్యం అయితే నేను చూడలేదు, కానీ రాజశేఖరుని సువర్ణయుగం అయితే మనమంతా కూడా చూశాము అని గర్వంగా కూడా ఇవాళకి చెప్పచ్చు. నాకు ఆ రోజులు బాగా గుర్తున్నాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడు. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ఆ భయానక పరిపాలన నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ రోజుల్లో గ్రామాలకు వెళితే గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, ఆ గ్రామాలలో చదువుకున్న పిల్లలు కనపడేవాళ్ళు. ఆ చదువుకున్న పిల్లలను అప్పుడప్పుడు అడిగేవాడిని, అమ్మ ఏం చదువుతున్నావు అని చెప్పి. కొంతమంది పిల్లలేమో అన్న ఇంజనీరింగ్ చదువుతున్నాను అని చెప్పి గర్వంగా కూడా గొప్పగా కూడా చెప్పుకునేవాళ్ళు. అడిగేవాడిని నేను, అమ్మ ఇంజనీరింగ్ చదువుతున్నావు అని అంటే సంవత్సరానికి ఖర్చు ఎంత అవుతా ఉంది అని చెప్పి అడిగేవాడిని. ఆ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నా అని చెప్పి చెప్పేవాళ్ళు. నేను అడిగేవాడిని, అమ్మ 30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది కదా తల్లి, సంవత్సరానికి 30,000 రూపాయలు అంటే చాలా ఎక్కువగా తల్లి, ఇది కట్టడం కోసము ఇబ్బందులు ఎలా ఉన్నాయి తల్లి అని చెప్పి అడిగితే ఆ చిన్నారులు నాతో అనేవాళ్ళు, అన్న ఈ సంవత్సరం ఫీజులు కట్టడం కోసం అని చెప్పి మా నాన్న మాకున్న 1 ఎకరా పొలం అమ్మాడన్నా అని చెప్పి చెప్తున్న రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి.